RTI Live News. Ask for right. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా గ్రామ శివారులో తెల్లవారుజామున 7:30 కంప చెట్లలో వదిలి వెళ్లిన ఆడ శిశువును గుర్తించిన తండా వాసులు ఆశా వర్కర్ శాంతి వారి కుమారుడు చందు పాపను గుర్తించి స్థానిక పిహెచ్సి సెంటర్ కు పాపని తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక పిహెచ్సి డాక్టర్ సుధాకర్ నాయక్ పాపకు ప్రథమ చికిత్స చేసి హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానికులైనటువంటి ఆశా వర్కర్ శాంతి కుమారుడు చందు ఉదయాన్నే బహిర్భూమికి వెళ్లగా పాప ఏడుపు వినిపించినట్లు తెలిపాడు. వెంటనే ఆశా వర్కర్ ఆయన తల్లికి విషయాన్ని తెలియచేసి పాపను తమ ఇంటికి తీసుకురావడం జరిగిందని, పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కంప చెట్లలో వదిలి వెళ్లడంతో కంప గుచ్చుకుని గాయాలు కావడం వల్ల వెంటనే పాపకు స్నానం చేయించి స్థానిక ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్ సుధాకర్ నాయక్ పాపను పరీక్షించి ప్రథమ చికిత్స చేసి పాప పరిస్థితి విషమంగా ఉండటంతో హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి పంపిస్తున్నట్లు తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సాయిత్రిక్ లోక ఉన్నతాధికారులకు సమాచారం తెలిపి పాపకు మెరుగైన చికిత్స అందిస్తామని, అదేవిధంగా పాపను వదిలి వెళ్లిన వారిని త్వరలోనే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు శాంతి, నేను ఆశా వర్కర్ని. మాది సుల్తాన్పూర్ తండా. మా ఊరు పక్కన అట్లా లెటర్కి పోయినప్పుడు అక్కడ ఒక ఏడుపు వినిపించింది. పాప ఏడుపు వినిపిస్తే మేము అంటే పాప కూడా అనుకోలే, ఏదో కుక్కలో పిల్లలో ఏదో వాయిస్ అనుకున్నాం, సౌండ్ వస్తుంటే అదే అనుకున్నాం, పట్టించుకోలే. ఇంకా మా ఇంటి పక్కన వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు, కానీ ఏందా అని చెప్పేసి తర్వాత మేము వెళ్ళినాం సార్. వెళ్ళి చూస్తే అంటే ముళ్ళ కంప మీద పాపను పడేసి దాని మీద బస్తా కప్పిరు. దాని అసలు కనబడట్లేదు సరిగా. ఏం దాని దగ్గరికి వెళ్ళి తీసి చూస్తే పాప ఉంది, ఏడుస్తుంది. 7:30 ఆ సమయంలో ఉంది. ఇంకా ఏడుపు వినిపిస్తే మేమే ఇంకా పోయి చూస్తే ఇంకా పాప ముళ్ళ కంప మీద ఉంది సార్. లైట్గా అదే బస్తా పడేసిరు దాని మీద, అసలు కనపడకుండా. తీసి చూస్తే పాప బతికే ఉంది. ఇంకా చూసి మేము తీసుకొచ్చి స్నానం చేపించి బట్టలు వేసి పాలు పట్టించినాం సార్. గాయాలైనాయి సార్, ముళ్ళు గుచ్చుకున్నాయి. కొంచెం కంటి దగ్గర కూడా ముళ్ళు గుచ్చుకుని వాసింది ఒక కన్ను అయితే. ఇక చూసి ఇంకా పొద్దున్నే 7ంటికి లెటరింగ్ పోయినా. అటు మా ఊరు పక్కన ఇంకో ఫ్లాట్లు ఉన్నాయి కొత్త మెట్టపల్లి వాళ్ళవి. అటు లెటరింగ్ పోయినా పొద్దున్నే. మళ్ళీ తిరిగి వస్తుంటే అక్కడ ఏడుస్తున్నట్టు వినిపించిందన్న. నేను పిల్లులేమో అనుకున్నా. మళ్ళీ మొత్తం అది దగ్గర పోయి చూస్తే ఆ సంచి కింద ముళ్ళలో పడేసిరన్న. సంచి కింద ఉంది, దాని మీద కప్పేసి పెట్టారు. నా పేరు సాయిత్రి లోక్ అండి. నేను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సూర్యాపేటలో వర్క్ చేస్తాను. ఈరోజు ఉదయం 7:30 సమయంలో సుల్తాన్పూర్ తండాలో ఒక పాపను ముళ్ళ పొదలలో వదిలి వెళ్ళటం అనేది జరిగింది. ఆ పాప సమాచారం మాకు ICDS సూపర్వైజర్ అయిన వసంతలక్ష్మి మేడం ద్వారా మాకు తెలుసుకోవడం జరిగింది. ఆ తెలుసుకున్న వెంటనే మేము 8:30 సమయంలో మన మఠంపల్లిలో ఉన్న PHC సెంటర్ రావడం జరిగింది. పాప యొక్క ఆరోగ్యం గురించి డాక్టర్ గారు పరిశీలన చేస్తున్నారు. వారు డాక్టర్ గారు తదుపరి సమాచారం మేరకు మేము ఫర్దర్ స్టెప్ అనేది తీసుకోవడం జరుగుద్ది. పాపను ఇక్కడ చూసిన మన హాస్పిటల్లో హెల్త్ చెకప్ తర్వాత పాపను నల్గొండలోని శిశుగృహాకి అనేది పంపడం జరుగుద్ది. ఈరోజు ఉదయం 7:30 ఆ సమయంలో మన సుల్తాన్పూర్ తండా గ్రామం పరిధిలో ఒక కొత్తగా జన్మించిన ఒక ఆడపిల్లను మన సుల్తాన్పూర్ తండా ఆశా వాళ్ళ బాబు చందు అనే కుర్రోడు గమనించడం జరిగింది. పాపను చూసిన వెంటనే సుల్తాన్పూర్ తండా గ్రామానికి తీసుకొచ్చి ఆశా వర్కర్ వాళ్ళ ఇంట్లో పాపకు కొంచెం స్నానం చేయించి మన PHCకి తీసుకురావడం జరిగింది. PHC మఠంపల్లికి. ఇక్కడ పాపను చూసి నేను వైద్య పరీక్షలు చేసి ఇక్కడి నుండి మన హుజూర్ ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. మన జిల్లా నుంచి మన ICDS సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది. తదుపరి
చర్యలు అనేది ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మన ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ప్రస్తుతం బేబీ అయితే కొంచెం ఇంజురీస్తో ఉంది. ముళ్ళ కంపలో పడడం వల్ల బేబీకి పైన ఇంజురీస్ కంట్యూజన్స్ అయి ఉన్నాయి. సో బేబీకి ఇంటెన్సివ్ కేర్ అయితే అవసరం పడుతుంది. ఇంజురీస్ నుంచి కోలుకోవాలి. దాంతోపాటు ఫీడింగ్ కూడా లేకపోవడం వల్ల లెథర్జిక్గా ఉంది, వీక్గా ఉంది. సో పీడియాట్రిషియన్ చూసిన తర్వాత మనకు బేబీని ఎలాంటి కేర్ ఇవ్వాలని చెప్తారు. దాంతోపాటు మనకు 0 డోస్ ఇమ్యునేషన్ ఉంటుంది అనమాట. బర్త్ డోసెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా పీడియాట్రిషియన్ చూసిన తర్వాత మనకు ఇంజురీస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వేయచ్చా లేకపోతే కొంచెం డిలే చేసి చేయాలనేది పీడియాట్రిషియన్ చూసి చెప్తారు మనకు.